నిర్గమకాండం 23:30 కలిసి, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకుని వరకు క్రమముగా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. ఎలా వెళ్ళగొడతాడట? Little by little, step by step. If God wants to give a deliverance, He can give you overnight. But God says the promised land has to be inherited step by step, little by little, process by process, waiting by waiting, endurance and patience. ఎందుకు ప్రభావ ఇదంటే 29 దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని ఒక్క సంవత్సరంలో నేను ఎదుట నుండి వెళ్ళగొట్టను. I will not drive them out in just a year. It is impossible. ఎందుకు ప్రభా? చేత కాదా నీకంటే? రాత్రికి ఐగుప్తు నుంచి విడుదల కలిగించిన దేవుడు, రాత్రికి ఎర్ర సముద్రం పాయలుగా చీల్చగలిగిన దేవుడు, రాత్రికి పూరేలను కురిపించగలిగిన దేవుడు, ఎడారిలో శిలలు ప్రవహింపజేసిన దేవుడు, వాగ్దాన దేశానికి వస్తే నెరవేర్పు దగ్గరకు వస్తే రాత్రికి చేయను, సంవత్సరాలు కూడా చేయను, నిదానంగా క్రమక్రమంగా చేస్తాను. కారణం ఏంటి? వాయ్ ప్రభు అంటాడు, దేశం ఏమవుతుంది? ఒకేసారి ఇస్తే అది పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది అంటే అడవి మృగములు నీ మీద విరుచుకపడతాయి. The beast will fall on you and will engulf you, that it will totally raven you. నేను చీల్చి పడేస్తాయంట. అదేంటి ప్రభా, ఎందుకు చీల్చేస్తాను ఆయన అంటే, ప్రభు అంటాడు, నీకు విరోధముగా ఉండే అడవి మృగాలు ఒకేసారి కానీ హెచ్చింపు వస్తే, ఒకేసారి విడుదల వస్తే, ఒకేసారి ఆశీర్వాదం వస్తే, ఒకేసారి వాగ్దాన ఫలం వస్తే, అది నీ పాలిట శాపంగా మారుతుంది. It was a shocking revelation.